ఎలక్షన్ల నినాదం ఇదే. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలోని డైలాగ్ ఇది. పగిలే కొద్దీ గ్లాసు పదునెక్కుతుంది. ఇది మరో సినిమాలోని డైలాగ్. ఏపీ ఎన్నికల కురుక్షేత్రంలో ఈ మాటలు జనసేనానికి సరిగ్గా సరిపోతాయి. 4 పెళ్లిళ్ళు అంటూ హేళనలు, 2 చోట్ల ఓడిపోయాడంటూ అవమానాలు, చివరకు తనతో సెల్ఫీలు దిగేందుకు ఎదురు చూసిన నేతలు కూడా తనను విమర్శించే పరిస్థితి. కానీ ఆయన లెక్క వేరు. అవును, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిక్క వెనుక ఓ లెక్క ఉంది. ఆ లెక్కే ఇప్పుడు నవ్యాంధ్రలో టీడీపీ కూటమి ఘన విజయానికి కారణమైంది. ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయానికి కారణాలు విశ్లేషిస్తే ప్రధానంగా వినిపించేవి చంద్రబాబు అనుభవం, పవన్ కళ్యాణ్ త్యాగం. 2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాక రెండింటిలోనూ పవన్ కళ్యాణ్ ఓడిపోయినప్పుడు ఆయనకు ఎందుకు రాజకీయాలనే విమర్శలు వినిపించాయి. కానీ ఆయన వెనుకడుగు వేయలేదు. కార్లను మార్చినట్లు పెళ్లాలను మారుస్తాడంటూ అధికార పార్టీలోని చోటా మోటా నేత నుంచి సీఎం వరకు విమర్శలు. కానీ ఆయన చలించలేదు. దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అంటూ సెటైర్లు. కానీ ఆయన కుంగిపోలేదు. చివరకు 175 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దించే సత్తా కూడా లేదంటూ సొంత సామాజిక వర్గ నేతల నుంచి ఎత్తి పొడుపు మాటలు అన్ని భరించాడు. అదను చూసి కోలుకోలేని దెబ్బ కొట్టాడు. జగన్ గుర్తుపెట్టుకో, అధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు, మర్చిపోకో. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ విజయానికి చంద్రబాబు విజనరీ, అభివృద్ధి చేస్తారనే ఏపీ ఓటర్ల నమ్మకం ఎంత నిజమో పవన్ కళ్యాణ్ త్యాగం, కృషి కూడా అంతే కారణం. 2019 ఎన్నికల తర్వాత వ్యూహం మార్చిన పవన్ కళ్యాణ్ పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు సాగారు. బీజేపీతో పొత్తులో కొనసాగుతూ వచ్చిన పవన్ స్కిల్ కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లినప్పుడు ఆయనకు సంఘీభావం ప్రకటించి పొత్తు ప్రకటించారు. ఈ పరిణామంతో ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. టీడీపీతో జట్టు కట్టిన పవన్ కళ్యాణ్ బీజేపీని కూడా కూటమిలోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమించి విజయం సాధించారు. అయితే పొత్తు కుదిరినప్పటికీ సీట్ల కేటాయింపులో చిక్కులు తలెత్తాయి. దీంతో రాష్ట్ర అవసరాల కోసం పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గక తప్పలేదు. చివరికి జనసేన సీట్లను సైతం బీజేపీకి త్యాగం చేసి కూటమి నిలబడటానికి కారణమయ్యారు. తొలుత 23 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్సభ స్థానాల్లో బరిలోకి దిగాలని పవన్ కళ్యాణ్ భావించారు. కానీ బీజేపీ మరిన్ని స్థానాలకు పట్టుబడటంతో త్యాగం చేయాల్సి వచ్చింది. 2 ఎమ్మెల్యే సీట్లను బీజేపీకి వదులుకున్న పవన్ కళ్యాణ్ చివరికి నాగబాబు బరిలోకి దిగుతారని భావించిన అనకాపల్లి ఎంపీ సీటును కూడా వదులుకున్నారు. ఇక కూటమి అధికారంలోకి వస్తే 2.5 ఏళ్లు సీఎం పదవిని అడగాలంటూ హరిరామ జోగయ్య లాంటి సీనియర్లు పదే పదే సూచించినా పవన్ కళ్యాణ్ ఆ డిమాండ్ చేయలేదు. రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు అనుభవం అవసరమంటూ తాను తగ్గి కూటమికి అండగా నిలిచారు పవన్. ఆ రకంగా చారిత్రక విజయానికి కారణంగా నిలిచారు పవర్ స్టార్. ఎలక్షన్ల నినాదం ఇదే.